హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎక్కడికి వచ్చిందక్క అని ఆలోచిస్తున్నారా? నేనైతే మా రైల్వే కోడూరుకి అయితే వచ్చానండి, అమ్మయ్య వాళ్ళ ఊరికి. సో చూస్తున్నారు కదా, జాతరకి అయితే వచ్చాను. అంగరంగ వైభవంగా జరుగుతుందండి గంగమ్మ తల్లి జాతర ఇక్కడ. నేను దాదాపు 8 సంవత్సరాల తర్వాత అయితే వచ్చానండి అమ్మవారిని దర్శించుకోవడానికి. అసలు చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. చూద్దామా అనిపిస్తుంది. సో మా పాపని బాబుని తీసుకొని వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, అసలు మొదటి నుంచి అంగిట్లు అయితే చూడండి పిల్లలకైతే ఆకర్షించేస్తున్నాయి. నేనైతే ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరానండి, వెళ్తున్నాను మా బాబుని పట్టుకొని, మా పాపని తీసుకొని. సో దగ్గరికి వచ్చేస్తున్నాం అమ్మవారి దగ్గరికి. సో ఎంత ఆనందంగా ఉందైతే చూస్తుంటే, ఎప్పుడెప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూద్దామా అనిపిస్తుంది. సో ఇంకొద్దిసేపట్లో అయితే నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూడబోతున్నా. సో హ్యాపీనెస్సే వేరు. ఇన్నేళ్ళకి వెళ్ళాను కదా జాతరకి. సో అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా, అక్కడ అమ్మవారి రథం అయితే అలంకరించి పెట్టింది. ఇంకా ట్రైన్ చేస్తారండి అమ్మవారిని ఊరేగింపు తీసుకెళ్ళడానికి రథం సిద్ధం చేసి పెట్టారండి. సో ఇంకైతే ఇంకా కాసేపట్లో అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను, లోపలికి మండపం దగ్గరికి. సో రథం అలంకరణ చూడండి ఎంత బాగుందో. అసలు చూస్తుంటే అక్కడే నిలబడుకొని చూడాలనిపిస్తుంది. అస్సలు రాబుద్ది కావట్లేదు ఈ గుడి దగ్గర నుంచి అయితే. సో ఇన్నేళ్ళ తర్వాత చూడండి అమ్మవారి దర్శనం అయితే నాకు చాలా అంటే చాలా బాగా చూస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మన రైల్వే కోడూరులో గంగమ్మ జాతర అయితే లాగటం తర్వాత చూస్తున్నారు. ఒక్కరు చూడడానికి కళ్ళకు చూడముచ్చటగా. సో ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ అమ్మవారిని చూడడానికైతే వచ్చారు. అసలు సందులేరండి, చిన్నపిల్లలు తీసుకొని అమ్మ దర్శనంకి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా అమ్మని చూస్తే ఆ మనస్తృప్తే వేరండి. కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు గంగమ్మ తల్లి. ఎటువంటి కష్టాలున్నా కానీ అమ్మని దగ్గరగా వెళ్ళి చూసి దర్శించుకొని వస్తే ఆ కోరికలు తీరిపోతాయండి. ఎన్ని ఇబ్బందులున్నా కానీ తీరిపోతాయి. అస్సలు ఎటువంటి కష్టాలైనా తీర్చే తల్లండి గంగమ్మ తల్లి. చూస్తున్నారు కదా, జనం అయితే అసలు ఇసుకేస్తే రాలేంత, అసలు అంత కూడా లేదండి. అయితే అమ్మ అలంకరణ చూడండి, కన్నులకి అస్సలు కనువింపుగా ఉంది. చూస్తున్నంతసేపు అమ్మవారిని చూద్దాము, అక్కడే ఉందామనిపిస్తుందే కానీ బయటికి రాబుద్ది కావట్లేదు. సో చూడండి ఎంత చక్కగా ఉందో గంగమ్మ తల్లి. అమ్మని చూసినంతసేపు ఒక తల్లి దగ్గర ఉన్నంతే ఆనందంగా ఉందండి. సో ఇన్నేళ్ళ తర్వాత వెళ్ళాను కదా, నాకైతే అస్సలు రాబుద్ది కావట్లేదు అక్కడి నుంచి. సో నేను అక్కడే ఉండి అమ్మవారిని చూసుకుంటూ ఉన్నాను. పిల్లల్ని తీసుకెళ్ళాను కదా, వాళ్ళని చూసుకుంటూ అలాగే అమ్మవారిని చూపిస్తూ పిల్లలకి. చూశారు కదా, ఇప్పుడైతే మా పిల్లలు ఎగ్జిబిషన్కి వచ్చేసానండి దర్శనం చేసుకొని. మా పాప బాబు అయితే ఈ కారు ఎక్కాలన్నారు. సో వాళ్ళని ఎక్కించి చూపిస్తున్నాను. వాళ్ళ హ్యాపీనెస్ అయితే చూడండి ఎలా అలర్ట్ చేస్తున్నారో.